శక్తి మీడియా భారత్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ ఇవాళ మనతోనే పొలిటికల్ అనలిస్ట్ హీరాలాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు తెలంగాణలో SIR వచ్చింది. ఎస్. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారి కామెంట్ చూస్తుంటే ఒక వర్గం ప్రజలు అంటే ముస్లిం ఓట్లు తీసేస్తుంది SIR అని చెప్పేసి ఒక డైవర్షన్ ఆఫ్ టాక్టిక్స్ చేస్తారు. దీనిలో వాస్తవాలు ఏంటి? ఎస్, ఓకేనండి. నిన్న మనకు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక 3-4 రోజుల క్రితం SIR గురించి మనకు దినపత్రికల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అందుకనే ఈరోజు ఈ SIR గురించి మనం ఈ టాపిక్ని తీసుకోవడం జరిగింది. అసలు SIR అంటే ఏంటి? SIR అంటే అర్థం ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ అంటే ప్రత్యేకమైన, ఇంటెన్సివ్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రత్యేకమైనది ఉందో విశ్లేషణ చేయడం, రివిజన్ పునఃపరిశీలించడం, ఇది మనకు SIR అంటే మీనింగ్. ఓకే. అంటే SIRలో మనకు క్షుణ్ణంగా పరిశీలించడం, అదేవిధంగా పరిశీలించిన దాన్ని సమీక్షించడం మనం చేయడం అన్నమాట. అయితే ఈ SIR అంటే ఏంటో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇది ఎందుకు చేస్తారు? SIR ఎందుకు చేస్తారంటే ఇది ఎన్నికల సంఘం చేసే ఒక విశేష భారీ స్థాయి ఓటర్ రివిజన్ ప్రక్రియ అండి. ఈ ప్రక్రియ దీని లక్ష్యం ఏంటంటే ఓటర్ లిస్టులో ఉన్న తప్పులను సరిచేయడం, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడం, చనిపోయిన వారిని, మైగ్రేట్ అయిన వారి వివరాలు అప్డేట్ చేయడం, హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ద్వారా కొత్త అర్హులైన ఓటర్లను చేర్చడం. ఇది ఏ ప్రభుత్వం కోసం కాదు, ఎన్నికల సంఘం స్వతంత్రంగా చేసే టెక్నికల్ పని. ఇది రాజకీయ ఇన్సెంటివ్లతో ఎటువంటి సంబంధం లేదు. ఇది ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాలి. ఒక క్వశ్చన్ అండి. 2023లో మనకి ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు 2024లో మరి అప్పుడు SIR ఎందుకు చేయలేదు దానికంటే ముందు? ఎస్, మంచి క్వశ్చన్ అండి. నిజంగా చాలా మందికి ప్రజలలో కానీ, ఒక సామాజిక వర్గంలో కానీ, ఇంకా రాజకీయ అవగాహన కొంతమంది తెలియని వాళ్ళు సామాన్య ప్రజానీకంలో కానీ ఇటువంటి డౌట్స్ రావడం సహజం. అయితే ఎందుకు చేయలేదంటే చెప్తున్నాను, ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పటికీ 1952 నుండి 2026 వరకు SIRని 10 సార్లు చేశారు. ఒక్కసారి కాదు. 1952 నుంచి 2004 మధ్య జరిగిన SIRలే మనకు 8 ఉన్నాయి. ఇవి 1952 నెహ్రూ ప్రభుత్వం భారతదేశంలో మొదటి SIR చేపట్టింది. తర్వాత 1956లో కూడా నెహ్రూ ప్రభుత్వమే దీన్ని రూరల్ రివిజన్ అని చెప్పేసి మనకు రెండోసారి SIR నిర్వహించింది. తర్వాత 1957లో జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం ఎన్నికల రోల్ అప్డేట్లో భాగంగా SIRను చేపట్టడం జరిగింది. తర్వాత 1961 జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వమే విశాలమైన రోల్ కరెక్షన్ అని చెప్పేసి అప్పుడు కూడా కొన్ని ఓట్లను తొలగించడం, కొత్త వాళ్ళకి జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా SIR జరిగింది. 1965 లాల్ బహదూర్ శాస్త్రి గారు, అప్పుడు ఇందిరా ప్రభుత్వం, కొనసాగింపు రివిజన్ అని చెప్పేసి SIR చేయడం జరిగింది. 1983 ఇందిరాగాంధీ జనసంఖ్య మార్పుల నేపథ్యంలో భారీ రివ్యూ చేసి SIRను పెట్టడం జరిగింది. 1987-88 రాజీవ్ గాంధీ రిఫార్మ్లో భాగంగా ప్రత్యేక రివ్యూని చేయడం జరిగింది. 1992 PV నరసింహారావు గారు డేటా శుద్ధి రివిజన్తో SIRని చేయడం జరిగింది. 1995 PV నరసింహారావు గారు భారీ డివిజన్లు చేర్పుల తర్వాత రివ్యూ చేసి SIRను చేయడం జరిగింది. 2004 అటల్ బిహారీ వాజ్పేయి ఆయన కూడా SIRని చేయడం జరిగింది. ప్రస్తుతం 2026 నరేంద్ర మోదీ ఇప్పుడు SIRని ప్రకటించారు. ఆల్రెడీ SIRని మనకు 12 రాష్ట్రాల్లో చేయడం జరిగింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇదేదో పెద్ద ఇదిలాగా ఒక సామాజిక వర్గం ఓట్లు తీసేస్తారు, ముస్లిం ఓట్లు తీసేస్తారనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, BRS పార్టీ వాళ్ళే, వ్యతిరేక విపక్షంలో ఉన్న పార్టీల వాళ్ళ ఓట్లు తీసేస్తారనో ఒక అపోహ కలిగించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ నేతలు చేస్తున్నటువంటి విశేషాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని తీసుకెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పాను 10 సార్లు భారతదేశ స్వతంత్రం వచ్చిన అనంతరం 1952 నుంచి నేటి వరకు ఏ ప్రధానమంత్రులు చేశారు, నెహ్రూ గారు కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ చేశారు. ఇప్పుడు కూడా మనకు 12 రాష్ట్రాల్లో ఆల్రెడీ SIR అనేది అయిపోయింది. ఇప్పుడు
మనకు 16 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేయబోతున్నారు. మిగిలిన ఉత్తరప్రదేశ్లో జరిగింది. 2 కోట్ల ఓట్లు తీసేశారు. 2,05,00,000 ఓట్లు ఉత్తరప్రదేశ్లో తొలగించడం జరిగింది. దాంట్లో 94 లక్షల ఓట్లు కొత్తగా వచ్చి జాయిన్ అయినాయి. కర్ణాటకలో చేశారు. కర్ణాటకలో కూడా ఎవరు అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఏదైనా సామాజిక వర్గం ఓట్ల కోసమో అపోహ ప్రజల్లో చేయడం కోసమో కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తుందనో లేకపోతే మా ఓట్లు తీసేస్తారనో ఇలా భయపెట్టి ప్రజలను మా వైపు ఉంచుకోవాలనే చీఫ్ ట్రిక్స్ గానే మనం చూస్తాం తప్ప ఎస్ఐఆర్ అనేది యాక్చువల్గా 3 ఫామ్స్ ఉంటాయండి. ఫామ్ నెంబర్ 6, ఫామ్ నెంబర్ 7, ఫామ్ నెంబర్ 8. ఫామ్ నెంబర్ 6లో మనకు ఓటర్లను కొత్త ఓటర్లు నమోదు ప్రక్రియ 18 సంవత్సరాలు నిండిన వారికి కొత్త ఓటు నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఫామ్ నంబర్ 7లో చనిపోయిన ఓట్లను తొలగించడం, శాశ్వతంగా వెళ్ళిపోయిన ఓట్లను తొలగించడం, ఎక్సెస్ ఉన్న ఓట్లను అంటే ఒకే వ్యక్తి యొక్క ఓట్లు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి కూడా తీసేయడం, మిగిలిన ఒక దగ్గర మాత్రమే వాళ్ళు ఏ ప్లేస్లో కావాలనుకుంటారో అక్కడ మాత్రం ఉంచడం, ఇది చేస్తారు. ఫామ్ నంబర్ 8 వలస ట్రాన్స్ఫర్ అంటే మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారు, ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, ఇక్కడ నుంచి మీ ఓటుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ మరియు ఒక డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ ఏదైతే పక్కన పెట్టండి, ఇక్కడ ముస్లిం ఓట్లే ఎస్ఐఆర్ ఎందుకు తీసేస్తుంది? తప్పది అపోహ వీళ్ళు కలిగించడం. ముస్లిం ఓట్లు అనేది ఇక్కడ ఈ సామాజిక వర్గానికి సంబంధించిందో లేదా ఇతరకు సంబంధించింది కాదు. ఇక్కడ ఒకే వ్యక్తి ఓట్లు పలు ప్రాంతాల్లో ఉండకూడదు యాజ్ ఏ రూల్. ఆ రూల్ని పాటించాలి. కాబట్టి ఆయన ఎంచుకున్న ఒక ప్రాంతంలోనే ఆయన నివాసం ఉండే చోట నివాసం సర్టిఫికెట్ ఏదైతే ఆధార్ సర్టిఫికెట్ ఉంటుందో, నివాసం సర్టిఫికెట్ ఉంటుందో, 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, పాస్పోర్ట్, తమ రెసిడెన్షియల్ ప్రూవ్ చేసుకోవడానికి, తమ డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేసుకోవడానికి ఈ సర్టిఫికెట్లను ఉపయోగించమని మనకు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ చెప్పింది. దీనికోసం ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా అక్కడ ప్రవేశపెట్టింది. ఈసీఐ నెట్ అని యాప్ ఉంటుందండి. ఇట్లా 3 మన జాతీయ రంగులతో వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ముస్లిం, హిందువా, సిక్కువా, జైనమా, మతమా అనేది కాదు. వీళ్ళు ఇలాగ ముస్లింల పేర్లు చెప్పి బీజేపీ వ్యతిరేకంగా ఉందని, కావాలని ముస్లింల ఓట్లు తీస్తుందని ఇలాంటి మభ్యపెట్టే మాటలు పెట్టి రేపు ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రేపు జరగబోయే హైదరాబాద్ జిహెచ్ఎంసీ లాంటి ఎన్నికల్లోనో ఇంకా ఇతరత్ర ఎన్నికల్లోనో పబ్బం గడుపుకోవాలని చేసేటువంటి మాటలు తప్ప ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఇవాళ బిఎల్ఏలు దగ్గర మనకు 35,655 మంది బిఎల్ఏలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా 3,20,20,765 ఓట్లు ఉన్నాయి. మొన్న 12వ తారీఖు మే నెల 2026 వరకు ఆ ఓట్లను పరిశీలించడం. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళే మనకు 35,000 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లు, వీళ్ళు మనకు 25,000 మంది పనిచేస్తున్నారు. అదే పోను స్వతంత్రంగా ఈ పార్టీలు ఏవైతే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా BLA 2గా నియమించుకోండి అని చెప్పారు. ఎందుకంటే మీకు వాళ్ళకు సపోర్ట్గా ఉంటేనే ఈ కార్యక్రమాన్ని మొత్తం మనం చేస్తామని. అటువంటప్పుడు ప్రజల అపోహాలను తీసుకెళ్ళకూడదు అనేదే మన ఆలోచన. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మొన్నటిదాకా ఒక విషయం నడిచింది ఏంటంటే, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి సెక్రటేరియట్ లో ఒక జాతీయ పార్టీలో ఉంటూ, అంటే ఒక జాతీయ వైజ్ ఇండియా వైడ్ గా పార్టీ ఉంటూ కాంగ్రెస్ కూడా ఇక్కడ ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఇష్యూలో? పవన్ కళ్యాణ్ ఇష్యూ అనేది అది యాక్చువల్గా రాజకీయ నాయకులకు ఏదైనా ఇష్యూ దొరుకుతుందా అనేది చూస్తూ ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరికి ఏం చెప్పింది లేదు, ఆయన చేసిన తప్పు ఏం లేదు. అనవసరంగా దీని మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నిజంగా ఆయన మీద మాకు చాలా గౌరవం ఉండేది. అయితే ఎస్ఐఆర్ మీద కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పుడు వరుసగా చెప్తున్నాడు. సేమ్ రేవంత్ రెడ్డి ఎట్లయితే మాట్లాడుతున్నాడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా అంటే మాట్లాడుతున్నాడు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తుందంటే కూడా అదేనండి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్న దాని మీదనే చెప్తున్నాను. ఇంకా మీకు ఒకసారి దీని గురించి నేను క్లియర్గా చెప్తాను. చూడండి, ఉదాహరణకు మనకు ఇది ఇప్పుడు జూన్ 15 నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారండి తెలంగాణలో. ఉదాహరణకు బీహార్లో, ఇతర రాష్ట్రాల్లో ఏమేం చేశారో చెప్తున్నాను. ప్రొఫెసర్ చెప్పే ముందు కానీ, రేవంత్ రెడ్డి గారు చెప్పే ముందు కానీ ఒక్కసారి నైతికంగా ఆలోచించుకోవాలని చెప్తున్నాను. ఉదాహరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటక లెక్క కూడా నేను ఇప్పుడు ఇక్కడ చెప్తాను. ఎవ్వరు ఒక్కరు కూడా ఎస్ఐఆర్ చేయవద్దని చెప్పలేదు. బీహార్లో చెప్పలేదు, ఉత్తరప్రదేశ్లో చెప్పలేదు, మహారాష్ట్రలో చెప్పలేదు, పశ్చిమ బెంగాల్లో కూడా చేశారు. అక్కడ బీజేపీ అధికారంలో, మరి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. అక్కడ కూడా వాళ్ళు తమిళనాడులో జరిగింది. తమిళనాడులో బీజేపీ అధికారం లేదు కదా.
కేరళ బీజేపీ అధికారంలో లేదు కదా, DMK ఓడిపోవడానికి అది దాని కారణం అంటారు. తప్పు అస్సలు తప్పు. ఆ లెక్కలు చెప్తానండి, బెంగాల్లో కూడా బెంగాల్ కూడా అక్కడ అది కూడా చెప్తానండి. ఇప్పుడు దీని గురించి మీరు క్వశ్చన్ వేసిన దానికి నేను ఆన్సర్ కరెక్ట్గా చెప్తాను. చూడండి, మనకు ఇక్కడ బీహార్లో 47 లక్షల ఓట్లను తొలగించారు. బీహార్ ఎవరి గవర్నమెంట్? బీజేపీ గవర్నమెంట్. 47 లక్షల ఓట్లను తొలగించారు. 2 దశల్లో మొత్తం 7,36,00,000 మందిని 12 రాష్ట్రాల్లో తొలగించారు. దాంట్లో నికరంగా మనకు వచ్చినాయి 5,18,00,000 మంది ఓట్లను తొలగించినట్లయింది. మిగిలిన 2,18,00,000 మంది కొత్త జాబితాలో వచ్చి నూతన ఓట్లుగా చేర్చారు. ఇవి కూడా ఒక్కొక్కరు 10 చోట్లు ఉన్నాయి. ఒకే ఇంట్లో 20 మంది 240 మంది నివసిస్తున్న హైదరాబాద్ పాత సీటీ లెక్కలు మనం గతంలో వీడియోలు కూడా చేశాం. వాటి మీద పాత బస్తీలు ఒక ఇంట్లో 240 మంది ఎలా ఉంటున్నారనేది. అందుకని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు, అసలు అడ్రస్ లేని వాళ్ళు, ఆ ప్రూఫ్లు లేని వాళ్ళ ఓట్లు తీసేస్తారండి. ఇక్కడ రెసిడెన్సీగా ఉన్నవారు, వాళ్ళకు ప్రూఫ్లు ఉన్నవాళ్ళు ఎవరి ఒక్క ఓటు కూడా పోదు అని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. బీహార్లో 47 లక్షల ఓట్లను తొలగించారు. అదేవిధంగా యూపీలో 2,05,00,000 మంది ఓట్లను తొలగించారు. దాంట్లో పశ్చిమ బెంగాల్లో 83,86,000 మంది ఓట్లను తొలగించారు. తమిళనాడులో 74 లక్షల ఓట్లను తొలగించారు. యూపీ 92 లక్షల కొత్త ఓట్లు వచ్చి చేరినాయి. 2 కోట్ల ఓట్లను తీసేస్తే ఉత్తరప్రదేశ్లో 92 లక్షలు కొత్తగా అప్లై చేసుకున్నారు. 18 లక్షలు నిండిన వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ షెటిల్ అయిన వాళ్ళు కానీ, ఇతరత్ర వాళ్ళందరూ కలిసి 92 లక్షల ఓట్లను అక్కడే నమోదవ్వడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు 35 లక్షల ఓట్లను తీసివేయడం జరిగింది. కేరళలో 20,40,000 ఓట్లను తీసివేయడం జరిగింది. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏ రాష్ట్రంలో అయినా ఎస్ఐఆర్ అనేది ఒక ఎన్నికల ప్రక్రియగా మాత్రమే మనం చూడాలి. ఇది ఏ రాజకీయానికో, ఏ ఓట్లకో ఓడిపోవడానికో, అది పశ్చిమ బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, యూపీ కానివ్వండి, బీహార్ కానివ్వండి, మహారాష్ట్ర, ఏ స్టేట్ అయినా కానివ్వండి, ఇది ఎన్నికల మీద ప్రభావం చూపదు. అది అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది అక్కడ ఉన్న అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఓట్లు వేయడానికి నిక్కచ్చిగా ఓట్లు ఏవైతే ఉన్నాయో అది పునః పరిశీలించడం, ప్రత్యేక విశ్లేషణ చేయడం, ప్రత్యేకమైన ఎస్ అంటేనే స్పెషల్, ప్రత్యేకమైన ఇంటెన్సివ్ అంటేనే దాంట్లో ఉన్నటువంటి పునః పరిశీలించుకోవడం, ఈ విధంగా మనం చేయడం తప్ప దీనికి వేరే తీవ్రమైన పునః పరిశీలన, పునః సమీక్షణ చేయడమే ఎస్ఐఆర్. ఇది 1952 నుంచి నెహ్రూ గారు 2-3 సార్లు జరిపారు, ఇందిరాగాంధీ గారు జరిపారు, రాజీవ్ గాంధీ గారు జరిపారు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ వరకు అందరూ చేస్తున్న ప్రక్రియ ఇది. ఈ ఒక్క పార్టీ కోసమో కాదు, ఒక్క వర్గం, సామాజిక వర్గ ప్రజలను తీసేయడమో కాదు, అది తప్పు. మనకు ఎన్నికలకు ఫామ్స్ ఉన్నాయి, మనకు రూల్స్ ఉన్నాయి, సర్టిఫికెట్స్ ఉన్నాయి. మనం ఎన్నికల అధికారిని అడగడానికి మన సొంతంగా కూడా మన యాప్లో మనం చేసుకోవచ్చు. ఈ అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే ఇప్పుడు 2 కోట్ల ఓట్లు నిజంగా తీసేశారంటారు యూపీలో. ఎవరైనా దాన్ని నా ఓటు పోయిందని ఎవరైనా వచ్చారా? ఇప్పుడు బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ ఎవరైనా వచ్చారా? ఎస్, వచ్చారు. కొంతమంది వచ్చి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు అవకాశం ఇచ్చారు. మేము ఒక ఓటు తీసేయాలనుకుంటే ఆయనకి ఎన్ని చోట్ల ఓట్లు ఉన్నాయి, మీరు ఎక్కడ తీసుకుంటారనేది ఇవన్నీ జరిగినాయి. లేకపోతే ఆ రెసిడెన్షియల్ ప్రూఫ్ లేదు. అక్కడ బిఎల్ఓలు చెక్ చేయడానికి వెళ్ళారు. ఒక రెసిడెన్షియల్ అడ్రస్ ఇచ్చారు, మీరు ఫలానా ఇంట్లో నేను ఉంటున్నాను, మేము ఇంతమంది ఉంటున్నాం, నా వయసు ఇది అని చెప్పి ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రూఫ్లు లేకపోతే తీసేయడం జరుగుతుంది. ప్రూఫ్లు అనేది కంపల్సరీ సబ్మిషన్ చేయాలి మనం. ఒకటి కాదు, మనకు దగ్గర 12 రకాల ప్రూఫ్లను తీసుకుంటున్నారు. ఈ 12 రకాలు ఏదో ఒక ప్రూఫ్ని మనం పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత ఆ ఓట్లను పెట్టడం కూడా జరిగింది. అంతే తప్ప అనవసరంగా కావాలనో, పక్షపాతంగానో, పార్టీ పరంగానో ఈ తీసేయడం అనేది అసలు ఉండదు. అసలు ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి తెలియదు కదా, సంబంధం ఉండదు. అది అయితే ఇప్పుడు చూసుకుంటుంటే ఇక్కడ ఎస్ఐఆర్ చేసే దగ్గర చూస్తుంటే అక్కడ గవర్నమెంట్ ఫాలో అవుతుందా అన్నాడు. ఇప్పుడు యూపీ, ఇప్పుడు బెంగాల్లో చేసింది బెంగాల్ పడిపోయింది, తమిళనాడులో చేసింది తమిళనాడు పడిపోయింది. ఇప్పుడు యూపీ ఎలక్షన్స్ కూడా మనం చూస్తుంటే యూపీ యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ ఏమైనా పడిపోయే ఛాన్స్ ఉందా? దీనికి ఆదిత్యనాథ్కి సంబంధం ఉండదు. ఎస్ఐఆర్ అనేది ఒక ఏమనుకుందాం, ఒక సెంటిమెంట్ అనుకుందాం. బెంగాల్లో చేశారు, బెంగాల్ దీది పోయింది, తమిళనాడులో డిఎంకే పోయిండు, ఇప్పుడు వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ లో 2 కోట్ల ఓట్లు తీసేశారంటున్నారు. ఇక్కడ యోగి, అవును, ప్రజలు ఈ విధమైన అపోహ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ నేను ఒక విషయం చెప్తాను,
ఇక్కడ బెంగాల్లో ఎంపీ ఎలక్షన్స్ లో సీట్లు తగ్గాయి యూపీకి. అవును అవును చెప్తాను, దాని మీద కూడా చెప్తాను. యూపీకి ఉదాహరణకు సో ఇప్పుడు అక్కడ వ్యతిరేకత అనేది యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారి మీద ఉందా? లేదు. 2 కోట్లు తగ్గినప్పుడు కూడా ఏ పబ్లిక్ని వాళ్ళు అవకాశం ఇచ్చారు, ఇప్పటివరకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు అక్కడ, ఏ ఎన్నికలు లేకపోయినా స్థానిక ఎన్నికలు, స్టేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా రాలేదు. స్టేట్ ఎన్నికలు రాబోతున్నాయి. వాళ్ళని ఎవరికైనా మీకు రాకపోతే రండి బాబు అని చెప్పేసి వాళ్ళకు టైం ఇచ్చారు. ఎవరికైనా మీకు అనవసరంగా మీ ప్రూఫ్లు ఏమైనా మీరు సబ్మిషన్ బిఎల్ఓలకు బిఎల్ఏలకు ఇవ్వలేదా? అందుకనే రాజకీయ పార్టీలను కూడా బాబు బిఎల్ఓలు మా దగ్గర రాలేదు అని చెప్పడం కాకుండా మీ పార్టీ వాళ్ళని కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టుకోండి అన్నారు. అందుకనే BLA2 బీజేపీ వాళ్ళు పెట్టుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటారు, బీఆర్ఎస్ పెట్టుకుంటారు, కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ వాళ్ళకి పెట్టుకుంటాయి. వాళ్ళు కూడా వచ్చి చెక్ చేయండి, చేసి ఇవ్వండి. ఇక్కడ స్వతంత్రపు హక్కు ఏ విధంగా, ఓటు హక్కు ఏ విధంగా ఉందో, మత స్వతంత్రపు హక్కు ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి ఉంది. తెలుసుకోవడానికి, ఈ అపోహాల నుంచి బయటపడడానికే SIR గురించి అందరికీ అవగాహన కల్పించారు. ఓకే, ఇప్పుడు SIR మీద ఎంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది కదా ఎలక్షన్ కమిషన్. ఓట్లు వెయ్యకపోతే ఇక్కడ ఉన్న ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డిమాలిష్ చేసే అంత ఒక స్ట్రిక్ట్ రూల్ రావాలని కోరుకుంటున్నారు. అవును, వస్తే మంచిదే. ఎందుకంటే ఒక హక్కుని మనం సమగ్రంగా ఉపయోగించుకున్నప్పుడే అక్కడ వ్యక్తి నియామకం ఎవరినైతే నియమిస్తున్నారో, అంటే ఎవరిని మనం ఓటేసి గెలిపించాలని అనుకుంటామో ఆ వ్యక్తి మనకు ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నప్పుడు, ఆ పూర్తిగా ఉన్న మద్దతు ఉన్న అభ్యర్థి మంచివాడైతే అతను బాగా పరిపాలిస్తాడనే ఒక మంచి ఆలోచన ఉంది. కానీ ప్రజెంట్ నిబంధనల ప్రకారం మీరు కంపల్సరిగా వేయాలి అన్న రూల్ లేదు. అది హక్కులో భాగంగా వస్తే బాగుంటుంది, వస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ అనారోగ్యం అయితే హెల్త్ సర్టిఫికేట్ పెట్టుకోవడం, అనారోగ్యం అయితే హెల్త్ సర్టిఫికేట్ పెట్టుకొని నేను రాలేకపోతున్నానని మనకు రీజన్ చూపించడం, లేదంటే వచ్చి ఓటేయడం, ఇది చేస్తే చాలా బెటర్ దెమ్ అనేది అందరి ఆలోచన కూడా. కానీ మన ఇప్పుడు ఉన్న హక్కులో భాగంగా వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే నైతికంగా మీ హక్కును మీరు కంపల్సరీగా ఉపయోగించుకోవాలని మనకు ప్రచారాలుగా కొంతమంది అంబాసిడర్సు, మన సెలబ్రిటీసు, సినిమా నటులు వీళ్ళు కూడా చెప్తున్నారన్నమాట. వచ్చి ఓటేయండి, ఓటు అనేది కంపల్సరీ, మీ హక్కు, అది వినియోగించుకోండి అని. ఒక వ్యూవర్స్ ఇప్పటిదాకా చూశారు కదా SIR మీద ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయాలు. అసలు ఇంత రాజకీయం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారికి 900 రోజులు దాటినా ఇంకా రైతుల పట్ల వాళ్ళు చేస్తున్న ఏదైతే 420 హామీలు ఇప్పటిదాకా దాని గురించి లేదు. కానీ SIR రాగానే దాన్ని డైవర్షన్ చేయడానికి 900 రోజులు పరిపాలన ఏమవుతుందో కూడా ఎవరికి ఒక దారి లేదు. ఇక్కడ విద్యార్థులు మోసపోతున్నారు, రైతులు మోసపోతున్నారు, పెన్షన్దారులు మోసపోతున్నారు. కానీ వాటికి న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి ఇప్పుడు SIR మీద పడేడుస్తున్నాడు. ఎప్పుడో ఇంకా 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పుడే ముందే ఎందుకు ప్లానింగ్? ఇప్పుడు ఆల్రెడీ మీరు చేయాల్సిన హామీలు చేసే పథకాలు ఉన్నాయి, అవన్నీ హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. జై భారత్.